హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ లోకం. మీరు ఎప్పుడన్నా ఈ వితాలిక్ అంటే ఎథీరియం ఫౌండర్ ఈ 11 ఇయర్స్ క్రితం రికార్డ్ చేసిన వీడియోని నేను అప్పుడే చూసుండుంటే నేను చాలా సంపాదించేసేవాడిని, నాకు ఆ టెక్నాలజీ గురించి ముందే తెలిసిపోయేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నా దగ్గర అయితే చాలామంది రిగ్రెట్ అయ్యారు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేశారంటే మీరు నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ వీడియో చూసినప్పుడు మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే నేను అలాంటి టెక్నాలజీ గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. క్యాస్పా. నేను ఈ టోకెన్ ప్రైస్ గురించి కానీ నేను దేని గురించి మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సుత్తి లేకుండా సూటిగా నేను మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాను. దీని ఫౌండర్ వచ్చేసి యోనథన్ సోమ్పాలెన్స్కీ. ఇతను ఇజ్రాయలీ సైంటిస్ట్ అండ్ ఇండిపెండెంట్ రీసెర్చర్ అనమాట. బిట్కాయిన్ ఓజీ అనే చెప్పాలి. అంటే అప్పట్లోనే బిట్కాయిన్ మైన్ చేసి అండ్ ఇన్ ద సేమ్ వే అప్పట్లోనే సతోషిని ఫాలో అయ్యి 2000 మనం ఎలా అయితే ఇంప్రూవ్ చేయాలి అనే ఒక ఐడియాలజీ ఆర్ రీసెర్చ్ చేసుకుంటూ అతను దానికి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాడు. మోస్ట్ ఆఫ్ ద బిట్కాయిన్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళందరూ ఇతని పబ్లికేషన్స్ని సైటేషన్స్ కింద యూస్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇలాంటి మేధావికి మొన్న కోపం వచ్చి ఈ బైనాన్స్ ఈవెంట్ని కూడా రిజెక్ట్ చేసి నేను రాను పొండని చెప్పాడు. ఎందుకంటే మీరు ఈ క్రిప్టో అనే దాన్ని మీరు ఒక ఇంట్లో కూర్చుని ఆడుకునే ఒక జోదంలా తయారు చేశారు అని చెప్పేసి బైనాన్స్ మీద ఒక ఓపెన్ లెటర్ రాసి పడేశాడు. అది ఒక 2.8 మిలియన్కి వెళ్ళి అది ఒక సునామీయే సృష్టించింది మొత్తం క్రిప్టో వరల్డ్లో. ఓకే, ఇతని కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి ఎథీరియంకి ఓల్డ్ గోస్ట్ ప్రోటోకాల్ ఉండేది ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఉన్నప్పుడు, అది ఇతనే ప్రపోజ్ చేశాడు. ఓకే, అండ్ చాలా చోట్ల వితాలిక్ కూడా ఇతని గురించి 2-3 చోట్ల ప్రస్తావించాడు కూడా. ఇప్పుడు ఇతను కొన్ని ప్రోటోకాల్స్ అయితే ముందుగానే డిజైన్ చేసుకుని అవి అన్నీ యూజ్ చేసుకుంటూ ప్రాక్టికల్గా ఇప్పుడు క్యాస్పా అనే కాయిన్ని డిజైన్ చేసుకున్నాడు. ఆర్ క్యాస్పా అనే ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ని డిజైన్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఫ్యాంటమ్ అనేది ఒక థియరిటికల్ ప్రోటోకాల్ అనమాట. దాన్ని గోస్ట్ డ్యాగ్లోకి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఆ థియరీని ఆ గోస్ట్ డ్యాగ్ని వాడి బ్లాక్ డ్యాగ్ని చేశాడు. అగైన్ బ్లాక్ డ్యాగ్ కూడా ఇది ఒక టెక్నాలజీ అన్నట్టు. అంటే అదేంటో మనం ముందుకి వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాస్పా దగ్గరికి వచ్చేటప్పటికి క్యాస్పా వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ వర్క్ బ్లాక్ చైన్. అంటే ఇప్పుడు మనం జనరల్గా ప్రూఫ్ ఆఫ్ వర్క్ బ్లాక్ చైన్ అసలు స్పీడ్ ఉండదు అని అనుకుంటాం కదా. ఇప్పుడు కానీ కంపేర్ టు ఎనీ బ్లాక్ చైన్ ఇన్ ద వరల్డ్ అంటే అగైన్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటే బ్లాక్ చైన్ ట్రైలమా అంటారు. బ్లాక్ చైన్ ట్రైలమా అంటే ఏంటి? స్కేలబిలిటీ ఉండాలి, అంటే స్పీడ్ ఉండాలి, ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఎక్కువ జరగాలి, సెక్యూరిటీ ఉండాలి అండ్ డీసెంట్రలైజేషన్ కూడా జరగాలి. సో అది కాంప్రమైజ్. ఈ మూడిట్లో ఒకదాని కోసం వెళ్తే ఇంకొకటి కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. సో అలా కాంప్రమైజ్ అవ్వకుండా మూడిటిని బ్యాలెన్స్ చేస్తూ చేసిన బ్లాక్ చైన్ ఏదన్నా ఉందంటే అది క్యాస్పా అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు సింపుల్గా మనం అసలు ఈ బిట్కాయిన్ ఏంటి, ఈ క్యాస్పా ఏంటి కొంచెం కంపారిజన్ చేసుకుంటే మనకు అర్థమైపోద్ది. బిట్కాయిన్ మీరు అర్థం చేసుకుంటే మీకు ఈజీగా క్యాస్పా కూడా అర్థమైపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఈచ్ బ్లాక్లో మన ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటాయి. ఓకే, ముందు ఉన్న బ్లాక్ యొక్క హ్యాష్ నేమ్ ఈ ప్రీవియస్ హ్యాష్ అది కూడా కలిపి ఎన్క్రిప్ట్ అవుతూ ఈ నెక్స్ట్ బ్లాక్కి ఇలా మైన్ అవుతూ వెళ్తాయి అనమాట. మైన్ అవడం అంటే ఏం లేదు, అదొక ఆ చైన్లోకి వెళ్తూ వస్తూ ఉంటాయి, బ్లాక్స్ ఏర్పడుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మధ్యలోకి తీసుకొచ్చి ఇంకొక బ్లాక్ అంటే ఒక ఫేక్ బ్లాక్ అంటే ఒక హ్యాక్ చేసి ఆ బ్లాక్ని ఎవరైనా మైన్ చేసి పెట్టినా కానీ ఏమవుతుందంటే రెండూ తీసుకుంటుంది. కానీ ఇమీడియట్లీగా మన వరల్డ్లో కంప్యూటింగ్ పవర్ అంటే చాలామంది మైన్ చేస్తుంటారు కదా బిట్కాయిన్ కమ్యూనిటీ, వాళ్ళు ఆ మైనర్ కమ్యూనిటీ వాళ్ళలో ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాక్ ఖచ్చితంగా ఈ హ్యాకర్ కన్నా వాళ్ళే ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాక్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో అప్పుడు ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు పోటీ పడుతూ నెక్స్ట్ బ్లాక్ ఒకే టైంలో దింపినా అలాగ 2 బ్లాక్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి చివరికి వచ్చేటప్పటికి ఏ చైన్కి అయితే ఎక్కువ లెంత్ ఉంటుందో అదే మెయిన్ చైన్ కింద తీసుకుంటుంది అండ్ మిగిలిన బ్లాక్స్ని అన్నిటిని అది ఇగ్నోర్ చేసేస్తుంది, అంటే అబాండన్ చేసేస్తుంది. ఇప్పుడు క్యాస్పా ఏం చేసిందంటే వీటిని కూడా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే హ్యాకర్ అని కాదు, మామూలుగా వేరేగా మైన్ చేసిన బ్లాక్స్ని కూడా కలుపుకుంటూ దీనిలోకి కలుపుకుని అది ఒక డ్యాగ్
అంటే డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ అనే ఒక ప్రోటోకాల్ రాశాడు కదా మనోడు. దాన్ని యూజ్ చేసుకుని అది మొత్తం అన్నిటిని యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. సో మీరు అనొచ్చు, మరి అన్నీ యాడ్ చేసుకుంటుంటే వెళ్తే మరి మనం హ్యాకర్స్ది కూడా యాడ్ చేసుకుంటాం కదా అని. కానీ కాదు, ఇక్కడ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గోస్ట్ డాగ్ అనే ఒక ప్రోటోకాల్ని యూజ్ చేశాడు. అంటే ఏంటి, గ్రీడీ హెవియెస్ట్ అబ్జర్బ్డ్ సబ్ట్రీ అండ్ డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్. అంటే ఏంటంటే ఏదైతే హెవీ వెయిట్ ఉంటుందో ఒక బ్లాక్, దాన్ని మాత్రమే తీసుకుని ఏది ముందు వస్తుంది ఏది వెనకాల వస్తుంది అనే ఒక అల్గారిథం రాసుకుని దాని ప్రకారం సెట్ చేసుకుంటూ అన్నిటిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటుంది. వేరేస్ ఏదైతే హ్యాకర్ కానీ ఎవరైనా కానీ ఒక బ్యాడ్ యాక్టర్ ఎవడన్నా మధ్యలోకి వచ్చి మైండ్ చేసినా కానీ అది యాడ్ అవ్వదు అనమాట. ఎందుకంటే దానికి ఏదైతే దానికి ఆ వెయిట్ అనేది దానికి ఉండదు అనమాట ఆ బ్లాక్కి. సో అది ఖచ్చితంగా తీసుకోరు. ఓకే, అదైతే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే బ్లాక్ చైన్ అంటే ఏంటి, ఒక చైన్లో బ్లాక్స్ అన్నీ ఇట్లా సర్దుకుంటూ వెళ్తుంటుంది. నెక్స్ట్ బ్లాక్ ఏదో వస్తుంది అంటే 10 minutesకి ఒక బ్లాక్ యాడ్ అవుతే వెళ్తుంది బిట్కాయిన్లో. ఇప్పుడు మీరు ఇక్కడ బ్లాక్ డాగ్లోకి వచ్చేటప్పటికి అలా కాదు, అన్నీ కలుపుకుంటూ ముందుకెళ్తుంటుంది. ఓకే, సో ఇది ఒక యూనిక్ టెక్నాలజీ అన్నట్టు, రైట్. ఇప్పుడు మనం అసలు క్యాస్పా అంటే ఎగ్జాక్ట్లీ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్తున్నాడు, ప్రూఫ్ ఆఫ్ వర్కే, కానీ అదొక లేయర్ 1 చైన్. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రీ మైన్స్ కానీ వీసీ అలోకేషన్స్ కానీ ఏమీ అసలు ఎవరికి కూడా ఎర్లీగా ఉన్న వాళ్ళకి ఎలాంటి అన్ఫేర్ అడ్వాంటేజ్ కూడా జరగలేదు. ఈవెన్ యోనెతన్ సోంపాలెన్స్కి కూడా దీని మీదకి వచ్చి మైన్ చేసుకున్నాడు టోకెన్స్ని. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే మ్యాక్సిమం సప్లై వచ్చేసి 28.7 బిలియన్. అండ్ రైట్ నౌ 26 నుంచి 27 బిలియన్ ఆల్రెడీ సర్క్యులేటింగ్లోకి వచ్చేసినాయి. వీళ్ళ క్రెసాండో అనే ఒక అప్డేట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఇది 10 blocks per secondలోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు రైట్ నౌ వీళ్ళు చెప్పేదైతే మాత్రం ఒక 9,000 థియరిటికల్గా ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ అంటుందని చెప్తారు. కానీ జనరల్గా ఇది ప్రజెంట్ దీని మీద జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకుంటే 3210 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ వరకు వచ్చింది మన సెప్టెంబర్లో. సో చెప్పాలంటే మీకు సొలైనో అయితే ఆగిపోద్ది అనమాట గట్టిగా ఇన్ని ట్రాన్సాక్షన్స్ కనుక జరిగితే. కానీ వీళ్ళేం క్లెయిమ్ చేస్తారంటే విత్ నో స్వెట్ క్యాస్పర్ డిడ్ దాట్ అని చెప్తారు. ఈవెన్ వీళ్ళు ఇంకేం క్లెయిమ్ చేస్తారంటే బిట్కాయిన్ అనేది క్యాస్పర్ యొక్క టెస్ట్ నెట్ అని చెప్తారు. వాళ్ళు ఎందుకు అలా క్లెయిమ్ చేస్తున్నారో కూడా నేను చెప్తాను, ఎందుకంటే వీళ్ళ టెక్నాలజీ అనేది అంత సుపీరియర్గా ఉంది. ఇప్పుడు ఈ గోస్ట్ డాగ్, అసలు ఈ గోస్ట్ డాగ్ ఏంటి, ఇది నిజంగా గేమ్ చేంజరా అంటే ఎస్ అవుననే చెప్పాలి. ఏంటంటే గోస్ట్ డాగ్లో అన్ని ప్యారలల్ బ్లాక్స్ తీసుకుంటుంది. ఓకే, హానెస్ట్ మెజారిటీ ఏదో అది కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ వెరీ మచ్ సిమిలర్ టు బిట్కాయిన్కి ఏదైతే సెక్యూరిటీ ఉంది, బిట్కాయిన్కి ఏదైతే ఆ డీసెంట్రలైజేషన్ ఉంది, అన్నీ తీసుకుని ఆ బిట్కాయిన్లో ఉన్న ఒక్క ఫ్లాని రిమూవ్ చేసేసి మనోడు దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అది కూడా ఎలా రిమూవ్ చేశాడు, ఏదో అట్లా రిమూవ్ చేసేసినట్టు కాదు, దానికి కొన్ని ప్రోటోకాల్స్ రాసి దానికి కొంచెం ఒక సెక్యూరిటీ కల్పించి దాని ప్రకారం చేశాడు. ఇప్పుడు దీని స్ట్రెంగ్స్ వచ్చేసి కూడా ట్రాన్సాక్షన్స్ విల్ బి డన్ ఎట్ ఇంటర్నెట్ స్పీడ్ అంటాడు సింపుల్గా. అంటే ఇంటర్నెట్ ఎంత స్పీడో అంత ఫాస్ట్గా జరుగుతుంది. బైనాన్స్తో ఒక ఇష్యూ అయితే వచ్చిందని చెప్పాను కదా నేను, వాళ్ళు లిస్ట్ చేయట్లేదు అని చెప్పేసి. వీళ్ళకి స్మార్ట్ కాంట్రాక్ట్స్ అఫీషియల్గా ఏదైతే ఈ లేయర్ 1 మీద వీళ్ళ ఓన్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఇంకా రిలీజ్ కాలేదు. ఎందుకు రిలీజ్ కాలేదంటే వీళ్ళకి ఒక ఐడియా ఉంది ఆల్రెడీ. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎథీరియం ఇవన్నీ కూడా ఆ ఫ్లాస్ని ఫిక్స్ ఎలా పోయినది. సో మేము వీఫ్రాక్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చారు, దానికి ఎల్లో పేపర్ కూడా రిలీజ్ చేశారు. వీక్ పాయింట్స్ కూడా ఇవే బేసికల్లీ. ఏంటంటే డీసెంట్రలైజ్ ఫైనాన్స్ లేదు, డ్యాప్స్ లేదు, అసలు స్మార్ట్ కాంట్రాక్ట్ లేనప్పుడు డ్యాప్స్ డీఫై అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. ఇప్పుడు నేను ఒక్క క్లీన్ సెంటెన్స్లో నేను చెప్పాలంటే బిట్కాయిన్లో ఉన్న చిన్న ఫ్లాని, ఒక చిన్న ఫ్లా ఏంటంటే, ఫ్లా అని చెప్పలేము, అతను సతోషి ఒక రీజన్కి రాసుకున్నాడు, కానీ ఆ తర్వాత ఫ్లా కింద మారిపోయింది. స్కేలబిలిటీ ఆర్ ఒక ఫైనాన్షియల్ ఒక అసెట్ని మనం ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు ఇమీడియట్గా అయిపోవాలి అనే ఒక ఇదితో ఇప్పుడు ఆ 10 minute అనేది ఒక బాటిల్ నెక్ కింద తయారైంది. సో దాన్ని రిమూవ్ చేసేసి మనోడు దిస్ ట్రాన్సాక్షన్ విల్ బి డన్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ అని దీన్ని ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ నేనైతే మాత్రం ఈ టెక్నాలజీని అయితే నేను నమ్ముతున్నాను.
అండ్ ఇంకొక చిన్న విషయం, నేనైతే మాత్రం ఈ ఈ కాయిన్లో ఇన్వెస్ట్ చేసుకోండి కానీ, లేకపోతే ఈ కాయిన్ నెక్స్ట్ ఫ్యూచర్లో దున్నేస్తుందని కానీ నేను చెప్పట్లేదు. మీరు రీసెర్చ్ చేసుకోండి. మీరు రీసెర్చ్ చేసుకుని మీరు బిలీవ్ చేస్తే మీరు పెట్టుకోండి అంతే. ఇట్స్ యువర్ మనీ అండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. నాకు ఎలాంటి సంబంధం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Bye. See you. All content on this channel, including videos, posts, IPO updates, stock tips, crypto analysis, and mining projects, is for educational purpose only. I am not a SEBI registered financial advisor. Stocks, IPOs, cryptocurrencies, crypto mining involve high risk and returns are not guaranteed. Please do your own research or consult a professional advisor. This channel admins are not responsible for any profits or losses, and past performance does not guarantee the future results.